హాయ్ ఫ్రెండ్స్, భూమి లేని నిరుపేదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక శుభవార్త తెలియజేయడం జరిగింది. భూమి లేని నిరుపేదలకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు చెప్పడం జరిగింది. 12,000 రూపాయలు అనేది 2 విడతలుగా ఇవ్వడం జరుగుతుంది. జనవరి నుంచి అంటే డిసెంబర్ 28 నుంచి ప్రారంభం అయితే చేయడం జరుగుతుంది. అంటే 2 విడతలు అంటే మొదటి విడతగా 6,000 ఇస్తారు. రెండో విడతగా మరియు 6,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనేది తెలుసుకుందాం. భూమి లేకుండా కూలి పని చేసుకునే వారికి, ఉపాధి హామీ పథకం మీద ఆధారపడే వారికి, కౌలు రైతులకు, అలాగే సంవత్సరానికి పల్లెటూరులో అయితే సంవత్సరానికి 1,50,000, పట్టణంలో అయితే 2,50,000 ఆదాయం అనేది మించకుండా ఉండే వరకైతే ఈ పథకం అయితే వర్తిస్తుంది. మరి ఎవరు అనర్హులు? భూమి లేకుండా కూడా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్ చేసేవారికి, అదేవిధంగా ట్యాక్స్ జిఎస్టీ చెల్లించేవారికి, 4 వీలర్ 6 వీలర్ వెహికల్ కలిగి ఉన్న వారికి ఈ పథకం అయితే వర్తించే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే మనకు ఉత్తర్వులు అనేది గవర్నమెంట్ జారీ చేయలేదు. ఉప ముఖ్యమంత్రి గారు అయితే మనకు డిసెంబర్ 28 నుంచి అయితే ఈ పథకం ప్రారంభిస్తాం అన్నట్టుగా తెలియజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.